అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తిరుపతి ముత్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దేవుడి దగ్గర మనం పూజ చేస్తున్న టైంలో కోరికలు ఏమీ కోరుకోకూడదు, ప్రశాంతంగా దేవుడిని ఆరాధించుకోవాలి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర నీకేం కావాలనుకుంటున్నావో అది చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు దేవుడి దగ్గర మనం అడగాల్సినవి ఏంటి, అడగకూడనివి ఏంటి, అలాగే మనం ఏదన్నా అనుకున్నది నెరవేర్చుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? భగవంతుడి దగ్గర ఆరాధన చేసేటువంటి సమయంలో నాకు ఇది కావాలి నువ్వు అడగకూడదు, వాస్తవం. కానీ ఖచ్చితంగా అడగవలసినవి 4 ఉంటాయి. ఆ 4 అడగకపోతే ప్రమాదం. ఖచ్చితంగా ఆ 4 కూడా అడిగి తీరవలసినదే. అడగలేదు అని అంటే ప్రమాదం. ఏంటంటారు అవి? చెప్తా. ఆ 4 లేకపోతే మనిషికి జీవితం లేదు. ఆ 4 మనిషి ప్రాణానికి మానానికి సంబంధించిన విషయాలే. ఖచ్చితంగా అడిగి తీరవలసిందే. అడిగి తీరితే సరిపోతుందా? కర్మ కూడా అనుకూలించాలి, ప్రతికూల వాతావరణం పోవాలి. ఆశ ఉంటే సరిపోదు, సంకల్పాన్ని మనం నెరవేర్చుకోగలగాలి. మరి అంత తేలికైన విషయం కాదుగా. అంటే అడగడం తేలిక, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా కష్టం. ప్రధానంగా మనం అడగవలసింది ఆరోగ్యం. భగవంతుణ్ణి ఆరోగ్యం అడగాలి. ఎందుకు అడగాలి? మనం ఏదైనా సంపాదించుకోవాలి అన్నా, ఏదైనా వెళ్ళాలి చెయ్యాలి అన్నా ఆరోగ్యం ఉండాలి. ఈ ఆరోగ్యం అనేటువంటిది ఏమాత్రం సడలించినా మధ్య ఒక అక్షరం చీరిన అనారోగ్యం. మనిషి బ్రతుకున్నంతకాలం ఏడుస్తూనే ఉంటాడు. మందులు మాపులు జీవితకాలం. ఐశ్వర్యం మొత్తం హరించుకుపోతుంది. అంత అపకీర్తి, అన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. ఇది ఒక్క ఆరోగ్యం సరిలేకపోవడం వలన చక్కటి ఆరోగ్యాన్ని కోరుకోవాలి. ఈ చక్కటి ఆరోగ్యం ఎవరు ఇస్తారు? మండలాంతర్గతంగా ఈశ్వరుడు ఇస్తాడు. ఈశ్వరారాధన మండలాంతర్గతంగా ఈశ్వరారాధన చేయటం వలన ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. భాస్కరుడు ఆరోగ్యం భాస్కరాదిత్యం, కానీ మండలాంతర్గతంగా చేయటం వలన చక్కటి ఆరోగ్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. రెండవది ఐశ్వర్యం. ఐశ్వర్యము అనగానే మనం కోట్ల రూపాయల డబ్బు అనుకుంటాం. ఐశ్వర్యము మీనింగ్ ఆయుష్, తేజస్సు, వర్చస్సు, యశస్సు. ఈ 4 ఐశ్వర్యం అంటే. ఆయుష్, తేజస్సు, యశస్సు, వర్చస్సు. తేజస్సు అంటే ఏ రకంగా అది చూడాలంటారు? అర్థం కాలేదమ్మా. తేజస్సు అన్నారు కదా, 4 కోరుకోవాలి. ఆయుష్, ఆయుష్. రెండోది ఐశ్వర్యం. ఐశ్వర్యంలో ఆయుష్, యశస్సు, తేజస్సు, వర్చస్సు ఈ 4 ఉంటాయి. అనగా అంటే ఏమిటి అంటే ఆయుష్తో పాటుగా అతని యొక్క కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ చక్కటి సంతానంతో తన యొక్క ముఖ కవలికలు కాంతివంతంగా ఉండటం. ఎప్పుడుంటే కాంతివంతంగా? నీకు రూపాయి అప్పు లేదు, మనశ్శాంతిగా ఉన్నావు, చక్కటి ఆరోగ్యం ఉంది అన్నప్పుడు మొహంలో కాంతి, తేజస్సు. దాన్నే తేజస్సు అంటారండి. ఈ మేకప్లు అవన్నీ వేసుకోకుండా స్వతసిద్ధంగానే ముఖంలో ఉండేటువంటిది తేజస్సు. ఆ తేజస్సు దేని ద్వారా వస్తుంది? నీకు చక్కటి సంతానం కలిగింది, యశస్సు, చక్కటి సంతానం కలిగింది. అలానే నీకు రూపాయి అప్పు లేకుండా 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. అప్పు నీకు ఇవి వచ్చినట్టు. ఐశ్వర్యం అంటే మూలం అది. మరి ఐశ్వర్యం ఎవరిస్తారు? ఒకటి ఈశ్వరుడు ఇస్తాడు, 2 అమ్మవారు ఇస్తుంది. అమ్మవారిచ్చే ఐశ్వర్యం అనేటువంటిది నీకు ఆ క్షణకాలం కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వరం, 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 ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యం. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఇక్కడ ఆదిత్యం ఎందుకు వచ్చిందండి అంటారు. ఇందాక అక్కడ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడుగా, ఆరోగ్య ప్రదాత ఆయనే కదా. దానికి మూల పురుషుడు ఈశ్వరుడు. కానీ ఆరోగ్యము ఆయుష్ రెండిట్లో ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు. మండలాంతర్గతంగా శివుడు. అందుకని ఈశ్వరాదిత్యం అన్నాం. ప్రధానంగా ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు, ఐశ్వర్య మూలం అమ్మవారు. ఈశ్వరారాధన చేయటం వలన కలిగేటువంటి ఐశ్వర్యం తరగదు ఎప్పటికీ. అమ్మవారిని ఆరాధించటంలో కొన్ని అనర్థాలు ఉంటాయమ్మ. అంటే ఆరాధించే విధానంలో చేసిన దోషాల వలన పిల్లలకి ఉన్న వాళ్ళకి ఆరాధన ఎలా చేయాలి, అర్చన ఎలా చేయాలి తెలియదు.
ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు ఎలా సంప్రాప్తం అవుతుంది? తెలియదు. లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే డబ్బు వస్తుంది కదా. ఓకే, ఎలా పడితే అలా పూజ చేస్తే పిశాచ ధనం వస్తుందమ్మా. అంటే ధన పిశాచి అంటారు దాన్ని. ఏమీ లేకపోయినా ఎవరో మన దగ్గరికి వస్తారు, బాబు నా దగ్గర ఇది ఉంది, ఇది వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో నీకు 1000 రూపాయలకి అమ్ముతారు, నువ్వు అమ్ముకుంటే నీకు 10,000 వస్తాయి అంటారు. నువ్వు అమ్ముకుంటే నీకు 10,000 వస్తాయి, వాళ్ళకి అత్యవసరం ఉంది, నీకు 1000 రూపాయలకి ఇస్తా అన్నాడంట. అదే ధన పిశాచి. ఈ 1000 రూపాయలు మన దగ్గర ఉండవు, ఆ 10,000 వస్తాయి కదని చెప్పి 1000 రూపాయలు పైన 9,000 మిగులుదని చెప్పి మనం అమ్ముకుంటాం. దాన్ని అప్పు తీసుకొచ్చి అది కొంటాం, మన దగ్గర కూడా కొంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండేంటి, ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇస్తాం, చాలా రహస్యకృతంగా ఉండాలి, మళ్ళీ రా అంటారు, ఈలో పట్టుకొని వెళ్ళిపోతాడు. అంత మోసం, మోసపూరిత వ్యవహారం. ఇది ధన పిశాచి అంటారు. ఈ ధన పిశాచి అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే కనుక అమ్మవారిని సప్రమాణంగా ఆరాధన చేయలేదో, అక్కడ భూగర్భ నిధులు ఉన్నాయి, ఇక్కడ భూగర్భ నిధులు ఉన్నాయి, అమ్మవారి కల్లోకి వచ్చింది, ఇంట్లో గలగలగలగని చెప్పడినిపిస్తుంది, ఆ మూల కొంట తీయమంది, ఇటువంటివన్నీ విపరీతమైనటువంటి ఆలోచనలు. ఈ విపరీతమైన ఆలోచనలు అనర్థాలకి మూలం. దాని ధన పిశాచి. నీ దగ్గర ఏమీ లేకపోయినా అప్పు చేసి మరి మొత్తం భూగర్భ నిధులని చెప్పి దానికోసం దీనికోసం చెప్పి మన దానికోసం వెచ్చించి ఉన్నది కూడా ఊడిపించుకోవటం, ఏమీ లేకుండా అడుక్కు తినటం అనేటువంటిది ధన పిశాచి లక్షణం. కానీ ఆ ధన పిశాచి ఏం చేస్తుందంటే, నువ్వు ఇది ఒక్కటే చేయి, 1 కోటి రూపాయలు ఇస్తా ఉంటుంది, ఏదో ఒక మనిషి ద్వారంలో వచ్చి ఇస్తూ ఉంటుంది. మన 1 కోటి రూపాయల కోసం 10 లక్షలు అప్పు చేయడానికి ఈజీగా ముందుకు వచ్చేస్తాం, 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్పి. మొత్తం 10 లక్షలు పోతాయి, అప్రతిష్టాలు పాలవుతాం. ఇది ఈశ్వరుడికి ఆరాధన చేయటం వలన మన దగ్గర ఎప్పుడు చూడటానికి బీరువా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. కానీ రేపు ఒక మనకు కష్టం ఉందంటే కష్టం తీరిపోతుంది. రేపు కష్టం ఉందంటే కష్టం తీరిపోతుంది. ఆయనే ఏదో ఒక రకంగా తీరేలా చేస్తాడు. రెండోది మనకు ఐశ్వర్యం. మూడోది ఒకటి వద్దు ఒకటి కావాలి. కీర్తి ప్రతిష్టలు లేకపోయినా పర్వాలేదు, అపకీర్తి అప్రతిష్ట రావద్దు. అపకీర్తి అప్రతిష్ట రావద్దు. ఇవి ఎట్లా వస్తాయి? ఇందాక ధన పిశాచి గురించి చెప్పుకున్నాం కదండి. ఈ ధన పిశాచి మన మీదకి బాగా చికాకు చేసినప్పుడు, అంటే మనకి ఏదో ఇంత అత్యాశ చూపించినప్పుడు, మనం దానికోసం ఏదో ప్రయత్నం చేసినప్పుడు అప్పు తీసుకొచ్చి సమయానికి అప్పు తీర్చలేకపోవటం వలన అపకీర్తి, అప్రతిష్ట, నలుగురిలో అవమానాలు పట్టడం, తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితులు, ఇవన్నీ ఇక తప్పవు. నానా రకాలుగా అది మనిషిని ఏం చేస్తుంది? హింసకు గురి చేస్తుంది. అయినా ఇవాళ ఇన్ని తిట్లు ఇక్కడ తింటారు, అరగంటే మళ్ళీ యువతలు ఇంకొక లెవెల్ ఏదో తీసుకొని వస్తారు, దానికోసం మళ్ళీ అప్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఎందువల్ల వీడికి 10 లక్షలు ఇచ్చేయాలి నేను అర్జెంటుగా, కాబట్టి ఇంకొక 5 లక్షలు ఇంకొంచెం అప్పు చేద్దాం, మొత్తం ఒకేసారి వస్తే వీడికి క్లియర్ చేసేద్దాం, అలా అప్పు అవుతుంటుందండి. దీనివల్ల అపకీర్తి అప్రతిష్ట. కానీ భగవంతుని ఏం కోరుకోవాలి? మూడోది కోరిక, నాయన కీర్తి ప్రతిష్టలు లేకపోయినా ఉంటా, కానీ అపకీర్తి అప్రతిష్ట మాత్రం నా జోలికి రావద్దు తండ్రి అని కోరుకోవాలి. నాలుగోది, శత్రువుల నుంచి మనకు రక్షణ కావాలి, శత్రు బాధ ఉండకూడదు. ఏ రకంగా అయినా మనల్ని శత్రువుగా భావించేటువంటి వాడు మన నాశనాన్నే కొడతాడు, మన క్షేమాన్ని కోరడు. మనం సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఏ రకంగానూ కూడా చేయడు. ఎదురుగుండా మనకు అన్యాయం చేయకపోయినా ఏదో ఒక రకంగా మంత్రప్రయోగమో తంత్రప్రయోగమో దుస్తంత్ర ప్రయోగాల ద్వారానో ఏదో ఒక రకంగా మనకి కీడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందువలన? వారికి ఒకప్పుడు మనం మంచి చేసి ఉన్నాం, ఉపకారం చేసి ఉన్నాం, ఆ ఉపకారం చేసిన తప్పు వల్ల మనకు అపకారం అనేక రకాలుగా చేస్తూ ఉంటాడు. ఆ అపకారం చేస్తేనే కదా వాడు బయట నిలబడేది, మనం దెబ్బతినేది. కాబట్టి ఈ శత్రువుల ద్వారా ఎలాంటి ఒక్క ఇబ్బందులు నాకు లేకుండా చూడుతండి అని భగవంతుని మనం కోరుకోవాలి. కోరిక ఉంటే సరిపోయిందా? కోరిక ఉంటే సరిపోయిందా? మరి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి. సంకల్పం ఉంది, 100% బలం, కోరిక ఉంది, 100% కోరిక ఉంది. ఇందులో 2 విషయాలు చెప్తాను మీకు నేను. ఆ 2 విషయాలు చెప్పిన తర్వాత మనకు జ్ఞానం అంటే వాస్తవం మనకు అర్థం కావాలి. ఒక పిల్లవాడు నాకు 100 మార్కులు కావాలి, 100 మార్కులు కావాలి, 100 మార్కులు కావాలి అనుకుంటున్నాడు, ఏమీ చదవట్లా. అదేంటంటే ఎవరు చెప్పారట? సంకల్ప బలం బాగుంటే అంత జరుగుతుందని చెప్పి. వాడేంటి, నా సంకల్ప బలం నాకు 100 మార్కులు కావాలి అంతే, ఇంకేం లేదు. వాడి సంకల్ప బలం ఏం కావాలి? 100 మార్కులు కావాలి. సంకల్ప బలం బాగుంటే అంతా అదే నెరవేరుతుందని ఎవడో చెప్పాడు. కోరుకున్నాడు, పరీక్ష రాశాడు, 0 వచ్చింది. అదేంటండి పంతులు గారు, మా అబ్బాయి 100 మార్కులు రావాలని చెప్పి చాలా సంకల్పంతో ఉన్నాడు,
రోజు అదే కోరిక. ఏం చదివాడమ్మా? ఏం చదవలేదండి. మరి ఎట్లా వచ్చింది? సంకల్పం అండి అన్నాడు. ఓకే. ఇంకొక పిల్లవాడు కూడా సంకల్పం పెట్టాడు, నాకు 100 మార్కులు కావాలని చెప్పి. 24 గంటలు చదివాడమ్మా. ఎంత? 24 గంటలు చదివాడు. నాకు 100 మార్కులు కావాలి, 24 గంటలు చదివాడు. వాడికి 0 వచ్చింది. ఎందుకని? అదేంటండి పంతులు గారు, వీడైతే చదవలేదు, వీడు చదివాడు కదా. వీడు చదివాడు, అయినా వీడికి ఎందుకు మార్కులు రాలా? మా వాడు చదివింది వేరు, ఎగ్జామ్కి వచ్చింది వేరు. ఓహో. ఏదైతే ఎగ్జామ్లో మార్కులు రావాలని అది కాకుండా వేరే ఏదో చదువుకొని ఇందులోకి వచ్చాడు. దానికి ఎట్లా అంటే ఏంటంటే, ఏది ఎప్పుడు ఎలా నిర్వర్తించాలి అని చెప్పబడి ఉంటుందో దాన్ని ఎలా నిర్వర్తిస్తే దాని యొక్క ప్రభావం మన మీద చాలా బాగా పడుతుందండి. అంతేగాని నాకు సంకల్పం ఉంది, నాకు బలం ఉంది అంటే ఎట్లా అవుతుంది? మానవ ప్రయత్నం ఉండాల్సిందే. ఆ ప్రయత్నం సరి అయింది ఉండాలి. ఆ ప్రయత్నం కూడా సరి అయింది ఉండాలి. సరియగు ప్రయత్నం లేకపోతే ఏదో చదివి దేనికో వెళ్ళాడు. మరో 2 ఉన్నారు, ఉద్యోగానికి వెళ్ళాడు. నాకు నెలకి 1,00,000 రూపాయలు ప్యాకేజీ కావాలన్నాడు. అంటే సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ కావాలన్నాడు. వెళ్ళాడు, 100 ఇంటర్వ్యూలు తిరిగాడు. వాడు చివరికి వాచ్మెన్ పోస్ట్ వచ్చింది. 100 ఇంటర్వ్యూలు తిరిగాడు 10 ఏళ్ల పాటు. చివరికి వాడికి ఏమొచ్చింది? వాచ్మెన్ పోస్ట్ వచ్చింది. అదేంటంటే నా పిల్లవాడు 100 ఇంటర్వ్యూలు తిరిగాడండి. నీ పిల్లవాడు తప్పిందే 10th. 10th తప్పాడు. నాకు 1,00,000 రూపాయలు ప్యాకేజీ కావాలి, నెలకి సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ కావాలని చెప్పి 10 సంవత్సరాల జీవితం జరగొట్టుకున్నాడు. ఈ 10 సంవత్సరాలు చిన్న పెద్ద ఉద్యోగం సంపాదించుకుంటే ఒక నిలబడేవాడు. చివరికి ఏమి తోచకి ఇప్పుడు వాచ్మెన్గా వచ్చాడు. సేమ్ ఇంకొక మనిషి 100 ఇంటర్వ్యూకి వెళ్ళాడు, మంచి హై పొజిషన్లో. కానీ చివరికి ఏ సాఫ్ట్వేర్ ఎక్కడో నార్మల్ ఉద్యోగం పడేశారు అని వాడు తలకిందులుగా నిలబడేస్తున్నాడు. అదేంటండి, వాడు 10th ఫెయిల్ అయ్యాడు, నా కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదో ఉంటారమ్మా, పోస్ట్ చదివాడు, మరి ఉద్యోగం రాలేదంటుంది. ఏం చెప్పంటారమ్మా? నీ కొడుకు చదివిందేమో ఇంజనీరింగు, అతను ప్రతి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిందేమో ఐఏఎస్కి వెళ్తున్నాడు. తప్ప ఇంకోటి నేను చేయనంటున్నాడు. వీడు ఇంజనీరింగ్ చదివాడికి ఐఏఎస్లో ఎలా పోస్ట్ వస్తుంది? వస్తుందండి? అంటే ఏంటంటే మనం చేసేటువంటిది కూడా ఏ సమయానికి ఏది చెయ్యాలి, ఏదో ఒకటి చేసేసాం కదంటే అవ్వదు. 1 గంట 12:30 1 గంటకి భోజనం చేస్తే ఆరోగ్యం, 3ంటికి భోజనం చేస్తే 2:30కి అన్నం తింటా అంటే అనారోగ్యం మనమే కొనుక్కొని తెచ్చుకున్నట్టు. ఏది ఆయన పాపం లేరు, ఆయన జయప్రకాష్ రెడ్డి గారు ఎవరు ఉండేవారు కదా, సినిమా యాక్టర్ అండి ఆయన. మనకు జోక్ చదివా, చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు అమ్మ దగ్గర. అమ్మ కొంతకాలం చూస్తుంటుంది, ఆ ఏడుపు ఎక్కడ ఆపుతుందో అని చెప్పి పిల్లం వచ్చిన తర్వాత జీవితకాలం అని ఏడిపిస్తూనే ఉంటుంది ఇంకా దాన్ని చెప్పి చాలా 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 గొప్ప అద్భుతంగా చెప్పాడు ఆయన. అది ఆ స్థాయిలో చెప్పడం మనకు రాదులేండి, ఎందుకంటే ఆ విధానం వాళ్ళ సిస్టమ్ వేరు, చెప్పుకుంటూ వచ్చారు. అలానే మనం సంపాదించాలి ఏదో ప్రయత్నం చేయాలని చెప్పి 2 వరకు అన్నం తింటాం మానేస్తాం. 2 ముద్దలు తింటాం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితేప్పటికి జీవితకాలం ఆట ఏదో తినాల్సిన కర్మ పడుతుంది మనకి. ఇంకా తర్వాత సంపాదించిన తినలేం మనం. కాబట్టి ఏది ఎప్పుడు ఏ సమయంలో ఏ కాలంలో అనుసరించాలో దాన్ని ఆ సమయంలో అనుసరించినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. దీనికి అన్నింటికి కూడా మూలం ఈశ్వరుడు. సరియోగ సమయంలో ఆయన్ని పట్టుకుంటే చంద్రశేఖరాష్టకంలో చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు. మార్కండేయుల వారికి 16 సంవత్సరాలే పూర్ణాయుర్దాయం. ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈశ్వరారాధన చేస్తూనే ఉన్నాడు. యమధర్మరాజు వచ్చారు, నీ ఆయుష్ అయిపోయిందని చెప్పి. ఈశ్వరుని గట్టిగా పట్టుకొని, నేను ఈశ్వరుని ఆశ్రయించాను, నువ్వేం చేస్తావు చేసుకోపో అన్నాడు. అంటే ఆ ఈశ్వరుని మనం అట్లా పట్టుకోవడం వల్ల యమధర్మరాజుని కూడా నేను స్థాపనం చేసుకోమని చెప్పి మనం ఆయన్ని ఎదిరించేటువంటి ధైర్యము మనకు భగవంతుడు ఇస్తాడమ్మా. ఆ కావాలంటే ఈశ్వరారాధన మన అనుక్షణం తపిస్తూ ఉండాలి. ఆ ఈశ్వరారాధనే మనిషి సంకల్పానికి సరియగు మందు, వైద్యం, దారి, మార్గం, గమ్యం. అంతేనమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. 4 ఖచ్చితంగా కోరుకోవాలి. అందులో మనం చేయాల్సిన ప్రయత్నం దానికి అనుకూలంగా చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.